చేద్దాం. ఇక దిశలో అసెంబ్లీ స్థానాల్లో హైదరాబాద్ టాప్. జిల్లాలో 15 నుంచి 20 పెరగనున్న సీట్లు. తర్వాతి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్, ఆఖరి స్థానంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయంట. మరి ఎక్కడెక్కడ ఏ స్థానాలు పెరుగుతున్నాయో చూస్తే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో పెరగనున్న లోక్సభ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఖరారు అయింది. మరి ఎంత ఖరారు అయింది అంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే ఎక్కువగా పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఎంపీ స్థానాలకు 26 పెరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరగనున్నాయని తెలుస్తూ ఉంది. ఇందులో 9 లోక్సభ స్థానాలు, 60 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయనున్న నేపథ్యంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో 3,50,674 మంది జనాభా ఉందని జనాభా లెక్కల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అందులో ఎంతమంది ఫేక్ ఓటర్లు ఉన్నారో తెలియదు. డబల్ ఓట్లు బీభత్సంగా ఉంది. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండే విధంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. పెరగనున్న సీట్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ప్రస్తుతం 17 స్థానాలు కాస్త 20 స్థానాలుగా, ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 13 సీట్లు ఉన్నాయి. వీటి తర్వాత నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలో 8 చోట్ల 8 చొప్పున సీట్లు పెరగనున్నాయి. అతి తక్కువగా ములుగు, భూపాలపల్లిలో 2 సీట్ల చొప్పున కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలకు 12 నుంచి 16, ఎస్సీలకు 19 నుంచి 28 సీట్లు పెరగనున్నాయి. గురువారం పునర్విభజన మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ లోక్సభ సీట్లు 26కు పెరుగుతాయని ఆయన ప్రకటించారు. ఒక్కో లోక్సభ సీటుకు 7 అసెంబ్లీ స్థానాల చొప్పున 182 స్థానాలు కానున్నాయి. ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆశావాలు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశం లేదంటే, ఇప్పుడు సర్ ఉంది కదా, ఈ సర్ను తీసుకొచ్చిన తర్వాత దొంగ ఓట్లు అనేక మంది వస్తూ ఉన్నాయి కదా. ఒక్కొక్క రాష్ట్రంలో మినిమం కోట్లే స్కిప్ అవుతూ ఉన్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో సర్ను తీసుకొచ్చి ఆ దొంగ ఓట్లను ఏరివేసిన తర్వాత అసలు ఓటర్స్ ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఓట్లు ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇంకొక నియోజకవర్గంలో పోయిన ఈ డబల్ ఓట్లు దొంగ ఓట్లు ఎంతమంది ఉన్నారో అవి మొత్తం తీసేసిన తర్వాత ఒక్కసారి నియోజకవర్గాలను పెంచితే బాగుంటుంది అని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు షేర్లింగంపల్లి అటువంటి నియోజకవర్గంలో 7,15,000 దాదాపు 7,50,000 ఓటర్స్ ఉన్నారు. మరి ఎంతమంది ఓట్లేస్తున్నారు అని అంటే 3.5 లక్షలు కూడా వేస్తలేరు. 50% కూడా వేస్తలేని నేపథ్యం ఉంది. మరి ఇటువంటి టైంలో ఆ దొంగ ఓట్లను తీసేసిన తర్వాత నియోజకవర్గాల పెంపుదల పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా ప్రాసెస్ పర్ఫెక్ట్ ఉండేదేమో నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. ఇక 1.92 లక్షల జనాభాకు ఒక సీటు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 3,50,03,674 జనాభా ఉండగా ఇందులో పురుషులు 1.76 కోట్లు, మహిళలు 1.73 కోట్లు ఉన్నట్లుగా జనాభా లెక్కల అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు కానున్నాయి. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే అంటే 1,92,000, 2,10,000, 1,50,000 మంతని నియోజకవర్గం తీసుకోండి. ఇక్కడ పక్కన ఉన్న భూపాలపల్లి నియోజకవర్గం పక్కన పెడితే పక్కనున్న ములుగు నియోజకవర్గం తీసుకోండి, ఇటు పినపాక నియోజకవర్గం తీసుకోండి, అటు భద్రాచలం నియోజకవర్గం తీసుకోండి, అశ్వరావుపేట నియోజకవర్గం, ఇవన్నీ కూడా చిన్న నియోజకవర్గం. ఇంకా భౌగోళికంగా చాలా పెద్ద ఎత్తున ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో అవతరించింది ఒక్కొక్క నియోజకవర్గం. మంతని నియోజకవర్గం తీసుకుంటే దాదాపు ఇటు పెద్దపల్లి మధ్య నుంచి అంటే కాలువ శ్రీరాంపూర్ బిఫోర్ నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ భూపాలపల్లి వరకు ఉంటుంది. అటు గుంజపడుగు లాస్ట్ నుంచి మొదలుకుంటే దాదాపు కాళేశ్వరం వరకు అంటే ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో మంతని నియోజకవర్గం ఉంటుంది. సరే, ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే గంతే 2 లక్షల మంది ఓటర్స్ ఉన్న ఆ నేపథ్యం మాత్రం ఉంటుంది. మరి ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నియోజకవర్గాల పెంపుదల జరుగుతూ ఉంది, మంచిగానే ఉన్నది.
ఒక ప్యూని ఉద్యోగం కావాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున మనల్ని పాలించే ఎమ్మెల్యేలు ఎంపీలకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదా? మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెరుగుతూ ఉన్నాయి. మరి ఓబీసీల పరిస్థితి ఏంది? కుడిదెలో పడ్డ ఎలుకలాగానే మారుతూ ఉందా ఓబీసీల పరిస్థితి? ఒక్కసారి పార్లమెంటును స్తంభింపజేయాలి. ఢిల్లీకి సెగలు పుట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఓబీసీలు ఒక్కసారి కదం తొక్కితే ఎట్లా ఉంటుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే ఇక మోడీ ఏమంటుందో నాది గ్యారంటీ అంటున్నారు. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రము నష్టపోదు. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించిన వారు నారీ శక్తి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిందే. ఈ బిల్లులను రాజకీయ కోణంలో చూడొద్దు. ఆమోదం పొందితే ఆ ఘనత విపక్షాలకే ఇస్తా. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు. లోక్సభ సీట్లు 816, గరిష్ట పరిమితి 850 అంటున్నారు అమిత్ షా. ఇక్కడ ఒకవేళ డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి నష్టపోదు. మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే అది ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తా అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. నారీ శక్తి బిల్లు తీసుకొచ్చి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నది అని కాంగ్రెస్ అంటున్నది. ఎందుకు వ్యతిరేకిస్తున్నదో కాంగ్రెస్ క్లారిటీ లేదు. వాళ్ళు పెట్టినలు కాబట్టి మనం వ్యతిరేకించాలి. దట్ ఈస్ పాలసీ కాంగ్రెస్. ఇక బిల్లులు ఆమోదం పొందేనా రాజ్యాంగ సవరణకు కావాల్సింది 360 ఓట్లు. ఎన్డీఏకు 293 ఎంపీల బలం. నేడు లోక్సభలో ఓటింగ్ జరగబోతుంది. మరి ఎన్డీఏ అంటే బీజేపీతో అనుకూలంగా ఉన్న పార్టీలన్నీ ఎన్డీఏలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఓవరాల్గా వాళ్ళ ఎంపీల సంఖ్య 293. మరి బిల్లు పాస్ కావాలంటే ఇక్కడ 360 ఓట్లు రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి ఇంకా 67 ఓట్లు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 67 ఓట్లు వేరే పార్టీల నుంచి మహిళలు ఓట్లేస్తే మాత్రం బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ బిల్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. వాళ్ళు అన్నీ చూసుకొని వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అధికార ప్రతిపక్ష బలాబలగాలు ఇప్పుడు 2/3 అంతే మెజారిటీ అవసరం. 293 ఎన్డీఏకు ఉంటే మరో 67 మంది మాత్రం సభ్యుల మద్దతు అవసరం. మరి తెలంగాణ నేతల్లో టెన్షన్లు అయితే పుట్టుకొస్తున్న నేపథ్యం అవుతుంది. ఇక ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలి అంటున్నారు అఖిలేష్. మీ టికెట్లన్నీ వారికే కేటాయించండి అంటున్నారు అమిత్ షా. అబ్బా, ముస్లింల మీద ప్రేమ ఉంది అఖిలేష్ యాదవ్కు, కానీ ఓ యాదవ్ బిడ్డ అయ్యి ఓబీసీల పైన ప్రేమ లేకపోయా. ఏమిరా వారి ఇట్లయిపోయిండ్రు మీరు. చాక్లెట్ ఆశ చూపి